afternoon. Yeah. Sit down. Sit down. Yeah. My name is Edukondalu. I am also teacher, but private teacher. I worked at Gurukula 2-3 years back. Okay. Yeah. My subject is social subject. Yeah. ఇప్పుడు మనము ఒక సింబల్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఏంటి ఆ సింబల్ అంటే చూడండి, ప్లస్ సింబల్ గీస్తాను. ఫస్ట్ ఇదేంటి ప్లస్ కదా, యా ఏంటిది ప్లస్. దీన్ని మనము మ్యాథ్స్ లో వాడచ్చు, ఇంకెక్కడ వాడచ్చు, క్యాలిక్యులేషన్ లో వాడచ్చు. మ్యాథ్స్ అంటే క్యాలిక్యులేషన్ ఒకటే కదా. రైట్, దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక సింబల్, దీని పేరు ఇటువైపు ఇది ఇలా గీస్తాము చక్కగా. తర్వాత ఇది ఇలా గీస్తాము. వా, సగం అయింది, ఇప్పుడు సగం ఉంది. ఇది ఇలా గీస్తాము, ఇది ఇలా గీస్తాము, ఇలా గీస్తాము. యా, మంచిగా వచ్చిందా? ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏమంటారు? చూసారా ఎప్పుడన్నా ఈ చిహ్నం, ఈ ఇమేజ్ చూసారా? ఏమంటారు దీన్ని? లైఫ్ లో, మన జీవితంలో మీరు చిన్నప్పటి నుంచి ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోవాలా. యా, ఇప్పుడు మీరు మీరేమి మీరు ఇప్పుడు చిన్నవాళ్ళు అంతే కదా. మనము ఎదిగేది చాలా ఉంది, జ్ఞానాన్ని సంపాదించాలి, గొప్పవాళ్ళం కావాలి. ఇది మనకు అర్థం కావాలి. దీన్ని ఏమంటాము? స్వస్తిక్ అంటాము. ఇది ఎక్కడ వాడతారు అంటే, ఓటేస్తారు కదా, ఓటు మన అమ్మనాన్న ఓట్లు వచ్చిందంటారు కదా. అప్పుడు ఓటేసేందుకు పోయినప్పుడు ఓటేసే ముద్రలో ఇదే ఉంటారు చిహ్నము. మరి ఓటు అంటే ఏంది? నీ అభివృద్ధి కావాలి అంటే నువ్వు ఓటు వేసుకోవాలి. నువ్వు ఓటేస్తే ఏం గుర్తుంటుంది? ఈ స్వస్తికి ఉంటుంది. ఇది ఇలా 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 కలిపితే ఏమైంది? యా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇది ఇలా రౌండ్ తిరగాలి. దీన్ని పురోగమనము. పురోగమనం అంటే మన అభివృద్ధికి చిహ్నము. ఎడమ వైపు నుంచి కుడివైపు తిరుగుతుంది. దీని పేరు స్వస్తిక్ అంటారు. ఇది మన జీవితంలో ముఖ్యంగా మనం చనిపోయేంత వరకు గుర్తుండాల్సినటువంటి విషయం. ఏంటిది? యా, ఈ స్వస్తిక్ గురించి మీరు ఎంత అయినా మీ నాన్నగారు చెప్పండి, నాన్న ఓటేషన్ పోతాం అంతా అలా ఏదో గుర్తుంది కదా, మా సార్ చెప్పిండు అనేవాడు. మళ్ళీ వచ్చినప్పుడు నాకు మీ నాన్న ఏమేమి చెప్పారో చెప్పాలి. సరేనా? ఓకే, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈరోజు. అంటే నాకు టీచర్ అంటే నాకు చాలా ప్రాణం. టీచర్ కావాలంటే చాలా ఉంది, కానీ నేను ప్రొఫెసర్ అయ్యి ఆలోచన చేస్తాను. యా, ఓకే, థ్యాంక్ యూ.